పార్వతీపురం మన్యం జిల్లాలో అంతర్రాష్ట్ర రహదారి వాహనదారులకు శాపంగా మారింది. నిర్వహణ లేక అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వాహన ప్రమాదాలు జరగకుండా గుంతల్లో సిపిఎం నేత సాంబమూర్తి కర్రలను ఏర్పాటు చేశారు. ఆ గోతులు వర్షాలకు మరింత పెద్దవి కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొమరాడు మండలం రామభద్రాపురం సమీపంలో భారీ గొయ్యలు ఏర్పడటంతో బైకులు బోల్తా పడుతున్నాయి. ఈ రహదారి మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లకు నిత్యం వాహనాల రాకపోకలు సాగుతాయి. భారీ లారీలు ఎక్కువగా తిరుగుతాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు తప్పదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మొన్న కురిచిన 3 వరుసల కింద మళ్ళీ నీరు చేరిపోతుందండి. ఇదండి మొత్తం ఈ నీరు చేరిపోయింది. ఇందులో ఇప్పటికి 2-3 పడిపోండి. కాళ్ళు చేతి మొన్న ఆదివారం ఆ పాప రామభద్రపురం ఎవరో భార్య భర్తలు వచ్చి గుమ్మిలో పడిపోండి. ఆ పాపకి చెయ్యిరిపోయింది, ఆయనకి కాలు ఇరిపోయింది. మొన్న పెళ్ళి అయిందండి. ఇదండి ఇక్కడ జరుగుతున్న సమస్య. ఎంత పాపం కప్పుతాండ్రు, ఆందోళన చేసినట్టు కప్పుతారు కప్ప పూర్తి స్థాయిలో ఈ రహదారులు కప్పపోవడం వల్ల ఇలాంటి గోతులు వస్తాయి. అసలు ఆర్ఎంబి అధికారులు ఎందుకు పూర్తి స్థాయిలో కప్పని చెప్పి తెలియజేస్తాను. నేను ఫిబ్రవరి నెలలో ఆర్ఎంబిని అడిగాను, సార్ ఏంటి సార్ పార్వతీపురం నుండి కూర రహదారులు అయినా డబ్బులు మంజూరు అయిపోయినాయి, పనులు ప్రారంభించేస్తామన్నారు. ఇప్పటికి 3 నెలలు అయింది. అంటే ఎవరు చనిపోతే కానీ, ఎవరు కాలు చేసి తిరిగిపోతే కానీ మరి పట్టించుకోరా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.